అంటే ఎప్పుడు కూడా అంటే నీకు నిజంగానే ఆయన జెన్యూన్‌గా నీతోని ఉంటున్నాడు, నేను నిజంగానే ప్రేమిస్తున్నాడని నీకు అనిపించిందా ఎప్పుడైనా? లేదు ఈయన నిజంగా నన్ను మోసం చేస్తున్నాడేమో, అహా! లేదు. అబ్బాయికి పెళ్ళవ్వలేదు, నాకు పెళ్ళైపోయింది, అయినా నాతోని ఎందుకుంటాడు ఆయన, సొసైటీలో ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి ఎప్పుడైనా మీకు ఆ థాట్ రాలేదా? అహా! ఆయన నిజంగానే ప్రేమిస్తుండని నాతోటే ఉంటుండు, నాతోటే మాట్లాడుతుండు గదా! అని నాకింక వేరే ఏం డౌట్ రాలే ఆయన మీద. హ్మ్. అదే రోజు నైట్ నా ఫోన్ తీసుకొని అన్నీ డిలీట్ జేసిండు. నేనేం చేసినంటే అంతకు ముందే మా ఫ్రెండ్స్‌కి పంపించుకున్నా ఫోటోస్ ఇవి. ఓకే. హ్మ్. పంపించుకొని పెట్టిన. ఎందుకైనా మంచిది అంటే మరి మీరెందుకు పంపించుకొని బెటరు? అంటే మీ ఇద్దరికి నమ్మకాలు లేవన్నమాట ఇక్కడ. నమ్మకం అంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఫోటోస్ డిలీట్ చేయని చెప్పేదక్క. హుహు. హ్మ్. ఫోటోస్ డిలీట్ చేయి, ఎందుకులే ఫోటోస్ ఇప్పుడే ఎందుకు ఫోన్‌లో మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారు నీ ఫోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రాబ్లమ్ అయితది. వద్దు డిలీట్ చేయనంటే ఎందుకు ఈయన అప్పటికే డౌట్ కొన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితది అని కొన్ని రోజుల ముందు అప్పటికే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు ఈయన డిలీట్ చేయి అంటుండు అట్లా ఇట్లా అని మా ఫ్రెండ్స్‌కి తెలుసు ఆయన మళ్ళీ. హ్మ్. మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఆయన. ఓకే. మా ఫ్రెండ్స్‌కి కూడా పరిచయం. మా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడేదాయన. హ్మ్. అయితే వాళ్ళకి పంపించుకొని పెట్టిన. ఈయన డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను అడిగిన, "ఎందుకు నా ఫోన్‌లో అన్నీ డిలీట్ చేసినావు?" అంటే, "లేదు నా ఫోన్‌లో ఉన్నాయి. నా ఫోన్‌కి పంపించుకొని నీ దాంట్లో డిలీట్ చేసిన. హ్మ్. నీ ఫోన్‌లో ఏమొద్దులే ఇప్పుడు. నా ఫోన్‌లో ఉన్నాయి కదా! ఇద్దరిట్లో ఎవరో ఒక ఫోన్‌లో ఉంటాయి కదా! వద్దులే" అని చెప్పిండు. "నువ్వు ఇదంతా ఎట్లనో చేస్తున్నావు. అసలేంది నువ్వు పెళ్లి చేసుకుందామన్నావు. ఇది తీసేపిచ్చినావు. అబార్షన్ అయిపోయింది. ఇప్పుడేమో ఇవి డిలీట్ చేసినావు ఏందని" అడిగితే ఇక అక్కడనే బస్ స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఎక్కడ హైదరాబాద్‌లోనా? ఎల్బీ నగర్‌లో. ఓకే. వదిలేసి వెళ్ళిపోయాను. "నువ్వు ఇంటికి పో నేను తర్వాత మాట్లాడతా నీతోటి" అని. హ్మ్. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. అన్నీ నువ్వు బ్లాక్ ఒక్కదానివే చేసిండు. వచ్చావా? మీ బాబుని తీసుకొని? ఒక్కదాన్నే వచ్చిన. హ్మ్. బాబుని 2 మంత్స్ 2 ఇయర్స్ బాబుని వదిలేసి ఈయన కోసం, ఈ అందగాడి కోసం వచ్చినావు. రెక్కల గుర్రం కట్టుకొని ఈయన కోసం వచ్చావు. తర్వాత బస్ స్టాప్‌లో వదిలేసాడు. వచ్చాడా? అసలు ఏమని చెప్పి వెళ్ళాడు? నువ్వేమన్నా చిన్న పిల్లవా బస్ స్టాప్‌లో వదిలేస్తే తప్పిపోతది అనుకోవడానికి? ఫస్ట్ స్టాప్ అసలు ఏం చెప్పి వదిలేసాడు బస్ స్టాప్‌లో? "నువ్వు ఇంటికెళ్ళు నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నేను నల్గొండకి వచ్చిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాంలే. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు ఇంటికి" అని చెప్పి వదిలేసిపోయిండు. హ్మ్. వదిలేసిపోయిన తర్వాత అప్పటికి బ్లాక్ చేసిండు వదిలేసిపోయి. హ్మ్. వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్లాక్ చేసిండు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. హ్మ్. మళ్ళీ తర్వాత ఆన్ చేసి, "నువ్వు ఇట్లా చేస్తున్నావు. నువ్వు వదిలేస్తావు. ఇట్లా కాదు. నేను స్టేషన్‌కి పోతా" అని ఫోన్ చేసి చెప్పిన. హ్మ్. "నీ మీద కేసు పెడితే నువ్వేమో ఇప్పుడు రెస్పాండ్ కావట్లేదు. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు" అని ఇంకా కొంచెం గొడవ గట్టిగా పెట్టుకున్నాం. హ్మ్. గొడవ పెట్టుకున్న తర్వాత "ఏం చేస్తావో చేసుకోపో" అట్లా ఇట్లా అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా. హుహు. వాళ్ళ ఇల్లు తెలుసా నీకు? వాళ్ళ ఇల్లు నాకు చూపించాడా? తెలీదు. ఎప్పుడు చూపియలేదు. కాకపోతే నేను కనుక్కొని వెళ్ళిన. వాళ్ళ ఇంటి సైడ్ ఏరియా సైడ్ ఈయన ఫోటో చూపించి, హ్మ్. వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పమని అడిగి అట్లా వెళ్ళిన. ఏ ఏరియాలో ఉంటాడు నల్గొండలో? పెద్దబండ పెద్దబండ. ఆహా! ఏరియాలో ఉంటాడు. గవర్నమెంట్ స్టేడియం ఉంది కదా! స్టేడియం. స్టేడియం దగ్గర. ఆ! పెద్దబండలో ఉంటాడు. అడిగితే చెప్పిర్రు. ఇల్లు చూపిచ్చిర్రు. హ్మ్. చూపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. అంతకుముందే పోతుంటేనే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసిన. హ్మ్. "అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా నన్ను లవ్ వాళ్ళ డ్యాడీ చేసిండు." నంబర్ ఉందా మీ దగ్గర? ఆయన ఫోన్‌లో నుంచి తీసుకున్నా నేను. ఎప్పుడు జరిగింది ఇది? అంటే మాకు గొడవలయితున్నాయి అంతకుముందు నుంచి 2, 3 డేస్ నుంచి. హ్మ్. గొడవలయితుంటే ఒకరోజు ఆయన ఫోన్ తీసుకున్నా. ఆయన ఫోన్ తీసుకొని వాళ్ళ డ్యాడీ నెంబరు, వాళ్ళ అన్నయ్య నెంబర్ తీసుకొని పెట్టుకున్నా. హ్మ్. పెట్టుకున్న తర్వాత వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసిన. "అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేసిండు. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 2 డేస్‌లో మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు తీపిచ్చిండు. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అంకుల్ ఫోన్ చేస్తే ఎత్తట్లేడంటే" "ఏమో నాకు తెలవదు ఆయన గురించి. హ్మ్. ఆయన గురించి మాకు సంబంధం లేదు. ఆయనైతే ఇంటి దగ్గర లేడు" అని చెప్పి అట్లనే అన్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 డేస్ నుంచి వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి చెప్తానే ఉన్నా. "వచ్చిండా అంకుల్ నరేష్ వచ్చిండా" అని అడిగితే, "లేడు రాలేదు. మాకు తెలవదు. మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేడు." అప్పటికి ఇంట్లోనే ఉన్నాడు మరి ఆయన. వాళ్ళైనా ఫోన్ చేసి కనుక్కోవాలి కదా! ఇట్లా ఎందుకు చేసినావు అని మందలియాలి కదా! మేము అడుగుతాంలే అని అన్నారు. హ్మ్. అడుగుతాంలే అంటుర్రు కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఏం చెప్పట్లేదు. నేనే కాల్ చేసిన మళ్ళీ. హ్మ్. "ఏంది అంకుల్ ఏం చెప్పట్లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అబ్బాయి అట్లా చేసిండు" అని అడిగితే, "ఏమో అమ్మ మాకు తెలవదు. ఇంటి దగ్గర లేడు ఆయన. ఇంటి దగ్గర లేడు మాకు తెలవదనే చెప్తున్నారు ఊకే." అసలు ఎంత ఉన్నారు అసలు పేరెంట్స్ మా కూడా. ఇంటి దగ్గర వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తేనేమో, "ఆయన గురించి మాకు సంబంధం లేదు. నీకు కావాల్సింది ఆయన. ఆయనతోటే మాట్లాడుకో" అని ఆయన గట్టిగా మాట్లాడిండు. మరి ఆయనకి చేయపోయావా వేరే నంబర్ నుంచి? ఆయన అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండానే వీళ్ళకి అసలు ఫోన్ ఆయన ఏం చేసిన. చేస్తుంటాడు? ఏం పని చేస్తుంటాడు జనరల్‌గా? ఎలక్ట్రీషియన్ కరెంట్ బిల్స్ కొడతాడు. మళ్ళీ చదువుకుంటాడు. చదువుకుంటే ఇది చేసుకుంటాడు. వాళ్ళ నాన్నకి చెప్పిన తర్వాత అసలు రెస్పాండ్ కావట్లే. వాళ్ళ ఇల్లు తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ వదిన వచ్చి గేట్ వేసుకుంటుంది. ఆయన లేడు, ఇంట్లోకి రావద్దు, ఆయన లేడు అని గేట్ వేసుకుంది. ఆ అంకుల్‌కి ఫోన్ చేసిన వాళ్ళ ఇంటికి పోయే ముందు ఫోన్ చేస్తే నేను ఇంటి దగ్గర లేనని చెప్పిండు. మళ్ళీ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఆయన అన్నీ ఉండు.
వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏంది అంకుల్ ఇట్లా ఫోన్ చేస్తే నేను లేనని చెప్పారు కదా అని అంటే నన్ను చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుండే, ఏం మాట్లాడలే. నన్ను చూసి లోపలికి వెళ్ళిపోతున్నావు. ఇంటి ముందరనే కూర్చున్న తర్వాత ఏం చేస్తావో చేసుకో, కేసు పెడతావా సస్తావా సావు, ఏం చేస్తావో చేసుకో అని ఇంకా వాళ్ళు మాట్లాడి, నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. అట్లా మాట్లాడారు. తర్వాత నేను షీటీంకి పోయి కంప్లైంట్ చేసిన, ఇట్లా అబ్బాయి ఇట్లా చేసిండు సార్ అని. చేయగానే ఆయనని పిలిపించారు. పిలిపియంగానే మీది వేరే విలేజ్ కదా, అమ్మాయి వాళ్ళ విలేజ్కి పోవాలి, ఇక్కడ నడవదు కేసు అని మా విలేజ్కి షిఫ్ట్ చేసారు. కట్టంగూరికి పోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అడుగుతుంటే నేను చేసుకోను అని చెప్తుండు. నేను చేసుకోను, నాకు అంత తెలియదు, ఆమెకు పెళ్ళయింది, నేను ఏదో టైంపాస్కి ఉన్నా ఆమెతోటి, నాకు ఆమె ఇట్లా చేస్తుందని తెలియదు నాకు అని, నేను చేసుకోను, అవసరమైతే చావనన్నా చేస్తా, జైలు కన్నా పోతా, కానీ అసలు నేను చేసుకోనంటే చేసుకోనని అన్నాడు. అప్పుడు మీరేమన్నారు? నేనేమో నా లైఫ్ ఇట్లా చేసినావు, ఇప్పుడు ఏంది నా పరిస్థితి అని ఆయనకి, మేము దిగిన ఫోటోలు నా గురించి ఎట్లా తెలియదు, నాకు పెళ్ళయిందని తెలుసు కదా, బాగుండని తెలుసు కదా, మా ఇంటికి కూడా వచ్చినా నీకు ఇదంతా తెలియదు అప్పుడు అని ఫొటోస్ అవన్నీ చూపించిన. అయినా కానీ నేను చేసుకోను అని అంటే పోలీస్ వాళ్ళకి చెప్పినా కూడా అన్ని ప్రూఫ్స్ తీసుకొని ఇచ్చిన వాళ్ళకి, కాల్ రికార్డింగ్స్, మేము దిగిన ఫొటోస్, ఆయన చెప్పిన అన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత ఆయన చేసుకొని అంటుండు కదా, మేమేం చేయమమ్మా అని పోలీసు వాళ్ళ సైడే మాట్లాడారు. అట్లా మాట్లాడుతుంటే సూసైడ్ చేసుకున్నాక ఆ స్టేషన్కే 15 days తిరిగినాం. ఓకే. ఆయన ఏమన్నారు అంటే పోలీసులు ఏమన్నారు ఫైనల్గా? ఏమన్నారు, ఆయన చేసుకోడు, నీకు ఇంకోటి ఏంటంటే డివర్స్ కోర్టు నుంచి లేదు కాబట్టి కేసు కాదు, ఆయన చేసుకొని అంటుండు, ఇక మీ తర్వాత మీరు బయట మాట్లాడుకుంటే బయటనే మాట్లాడుకొని మీ ఇష్టం అని చెప్పి పంపించిండు. పంపించిన తర్వాత వీళ్ళు పెద్ద మనుషులు మాట్లాడి డబ్బుల గురించి మాట్లాడుతారు. డబ్బుల గురించి మాట్లాడితే నాకు డబ్బులు ఏమొద్దు, నేను ఆయనని నమ్మినా, నేను ఆయన కోసమే ఉన్నా, నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా లేకపోతే చనిపోతాను, సూసైడ్ చేసుకున్నా స్టేషన్ దగ్గరనే. సూసైడ్ చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ని తీసుకుపోయి తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేషన్ దగ్గరికి పిలిచిన తర్వాత ఇప్పుడన్నా చేసుకుంటాడా ఎట్లా అని అడిగితే మళ్ళీ అప్పటికి చేసుకోనంటే చేసుకొని అంటుండు. చేసుకోను అని వీళ్ళు మా అమ్మ వాళ్ళతో ఇట్లా డబ్బులు మాట్లాడి 2,50,000 కట్టించారు. నేను అప్పటికి చెప్పిన, నాకు అయితే డబ్బులు అయితే వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి, డబ్బులు తీసుకున్నా కానీ నేనైతే వదిలిపెట్టాను, నాకు ఆ అబ్బాయి కావాలి, అసలు నాకు డబ్బులు వద్దన్నా మీరు బలవంతంగా ఇస్తారు, నాకు ఇష్టమే లేదు డబ్బులు తీసుకోవడం, డబ్బుల కోసమని నేను ఇంత చేసింది, ఆయన ప్రెగ్నెంట్ చేసి ఇట్లా వదిలేసి నా లైఫ్ అంతా స్పాయిల్ చేసిండు, నాకు డబ్బులు ఎందుకు అవసరం లేదని అన్నా. వాళ్ళు అప్పటికే డబ్బులు ఇచ్చిరు, మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు, ఇక అంతే అయిపోయింది అని సైన్స్ చేయించుకొని వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయనకి స్విచ్ ఆఫ్, ఫోన్ తీసేసిండు. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా ఆయన వల్ల మా చేసుకున్న హస్బెండ్తో డైవర్స్ తీసుకున్నా, ఇటు చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఇటు పెళ్లి చేసుకోలేదు, నా లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా ఆగం చేసిండు అక్క.